Welcome, competitive aspirants. Welcome to Ravi's GK ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏపీడిఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షలకి ఉపయోగపడే ఒక స్టాండర్డ్ జీకే అంశాన్ని డిస్కస్ చేద్దాం. చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది. దీనికి సంబంధించినటువంటి తెలుగు మీడియం పీడిఎఫ్ కూడా మన రవీస్ జీకే టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూపుల్లో అందుబాటులో ఉంటుంది. ఖచ్చితంగా ప్రశ్న వచ్చేటువంటి ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ ఇది, స్టాండర్డ్ జీకే. కాకపోతే దాని రిలేటెడ్ కరెంట్ అఫైర్ కూడా జరిగింది, కానీ దాన్ని బేస్ చేసుకొని స్టాండర్డ్ జీకేలో దీన్ని అడగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి యూ షుడ్ ఫోకస్ హియర్. ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. ఇది స్టాండర్డ్ జీకే అంశము. అయితే ఆ స్టాండర్డ్ జీకే అంశము ఏమిటి అంటే, భారతదేశంలో స్వతంత్ర భారతదేశం అనేది మనకు ఉంది. స్వతంత్ర భారతదేశం. ఆ స్వతంత్ర భారతదేశంలో తొలి కేంద్ర క్యాబినెట్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ ఇది. చిన్నది, కానీ ప్రశ్న అయితే వచ్చే అవకాశం 100% ఉంది. గత ప్రశ్న పత్రాలని డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో గత ప్రశ్న పత్రాలని పరిశీలించి చేస్తున్నటువంటి వీడియో ఇది. అందుకోసమని చాలా ముఖ్యం. అయితే స్వతంత్ర భారతదేశము అంటే ఆగస్టు 15, 1947. ఆ స్వతంత్ర భారతదేశంలో తొలిసారిగా క్యాబినెట్ సెక్రటేరియట్ కేంద్ర క్యాబినెట్ని నియమిస్తూ వారికి మంత్రిత్వ శాఖల పోర్టుఫోలియోల్ని కేటాయిస్తూ ఆగస్టు 15, 1947న ఒక గెజిట్ని ఇష్యూ చేయడం జరిగింది. మీరు ఎక్కడో చూసైతే కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది కేంద్ర ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన గెజిట్ని బేస్ చేసుకొని నేను చేస్తున్న వీడియో. ఒక దగ్గర 15 ఉండొచ్చు, ఇంకో దగ్గర ఇంకొక ఫిగర్ ఉండొచ్చు, కానీ ఇది ఎగ్జాక్ట్ ఫిగర్, ఎగ్జాక్ట్ పేర్లు, ఎగ్జాక్ట్ పోర్ట్ఫోలియోలు. కాబట్టి ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఈ క్యాబినెట్లో అంటే స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి క్యాబినెట్లో, దానికంటే ముందు ఒక తాత్కాలిక ప్రభుత్వం 1946లో ఏర్పడింది. అందులో కూడా మినిస్టర్స్ ఉన్నారు. అవసరమైతే దాన్ని కూడా ఒక వీడియోగా చేద్దాం. అయితే ఇది స్వతంత్రం వచ్చిన తరువాతకి సంబంధించిన డీటెయిల్స్. స్వతంత్రం వచ్చిన తర్వాత క్యాబినెట్లో ప్రధానమంత్రితో సహా, ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి, ప్రధానమంత్రితో సహా 14 మంది క్యాబినెట్ ర్యాంకుని పొందడం జరిగింది, లేదా క్యాబినెట్ హోదాని పొందడం జరిగి వారి వారి శాఖలని వారికి కేటాయించడం జరిగింది. ఎప్పటి నుంచి ఇది అమలులోకి వచ్చిందంటే 15/8/1947. 15/8/1947లో చేసినటువంటి తొలి క్యాబినెట్ 14 మంది. ఇందులో ప్రధానమంత్రి included prime minister. There were 14 union cabinet ministers were appointed while notification issued by cabinet secretariat on August 15th, 1947. బోత్ మీడియంస్ కి ఉపయోగపడేలాగా దీన్ని నేను ఇంగ్లీష్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇది కూడా మైండ్లో పెట్టుకోండి. ఈ పోర్ట్ఫోలియోకి వెళ్లే ముందు రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, కామెంట్ తప్పకుండా చేయండి. రైట్. అయితే ఈ 14 మందిలో మనకి కేంద్ర క్యాబినెట్ హోదాలో లేదా కేంద్ర క్యాబినెట్ హోదాలో మంత్రిగా పనిచేసిన ఒకే ఒక్క మహిళ కూడా ఉన్నారు. ఇది చాలా ముఖ్యమైనది. ఓన్లీ ఉమెన్ హూ సర్వ్డ్ యాజ్ ఎ ఇన్ ద ఫస్ట్ యూనియన్ క్యాబినెట్ ఇన్ ఇండియా ఇండిపెండెంట్ ఇండియా. ఒకే ఒక్క మహిళ
ఆ ఒకే ఒక్క మహిళ రాజ్ కుమారి అమృత్ కౌర్. చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది. రాజ్ కుమారి అమృత్ కౌర్, ఓన్లీ ఉమెన్ క్యాబినెట్ మినిస్టర్ ఇన్ ఫస్ట్ జవహర్లాల్ నెహ్రూస్ క్యాబినెట్. మొట్టమొదటి క్యాబినెట్ లో ఒకే ఒక మహిళ క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు. ఆమె ఆరోగ్య శాఖని చేపట్టడం జరిగింది. ఆరోగ్య శాఖ చాలా ఇంపార్టెంట్. ఏ మంత్రిత్వ శాఖని కూడా చేపట్టారు అన్నది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మనం మిగతా పోర్ట్ఫోలియోల్ని ఒక్కసారి చూస్తే, ఒకటవది జవహర్లాల్ నెహ్రూ. ఒకటవ వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. ఈ నెహ్రూ గారు మొత్తంగా 4 పోర్ట్ఫోలియోల్ని అప్పుడు నిర్వహించారు. 4 మంత్రిత్వ శాఖలు. ఆ 4 మంత్రిత్వ శాఖల్లో ఒకటవది ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్. రెండవది మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, అంటే కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి. మూడవది కామన్వెల్త్ రిలేషన్స్ అంటారు, లేదా కామన్వెల్త్ సంబంధాలు, కామన్వెల్త్ సంబంధాల శాఖ మంత్రి. అలాగే నాలుగవది శాస్త్రీయ పరిశోధన. శాస్త్రీయ పరిశోధన, దీన్నే మనం సింపుల్ గా సైంటిఫిక్ రీసెర్చ్ అని పిలుస్తారు. శాస్త్రీయ పరిశోధన. ఈ 4 పోర్ట్ఫోలియోని జవహర్లాల్ నెహ్రూకి కేటాయించారు. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి, విదేశాంగ శాఖ మంత్రి, కామన్వెల్త్ సంబంధాలు, శాస్త్రీయ పరిశోధన. అలాగే రెండవ వారు సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈయన కూడా 4 పోర్ట్ఫోలియోలని నిర్వహించడం జరిగింది. అప్పుడు ఒకటి ఉప ప్రధానమంత్రి, దాన్నే మనం సింపుల్ గా డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అని పిలుస్తారు. రెండవది హోంశాఖ మంత్రి. ఉప ప్రధానమంత్రి మరియు హోంశాఖ మంత్రి. 3 సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ. సమాచార ప్రసారాలు మరియు రాష్ట్రాలు అనేటువంటి ఈ 4 పోర్ట్ఫోలియోలని ఆయన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ అండ్ స్టేట్స్ అనే ఈ 4 పోర్ట్ఫోలియోలని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నిర్వహించారు. అలాగే మూడవది డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఒక పాయింట్ ఏదో గుర్తుపెట్టుకోండి, 1947 నాటికి రాష్ట్రపతి అనే పదవి లేదు భారతదేశంలో. రాజ్యాంగం అమలులోకి రాలేదు కాబట్టి అందుకోసమని డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఆహారము మరియు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆహారము మరియు వ్యవసాయము, ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ మినిస్టర్ గా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ పనిచేశారు. ఆ తర్వాత మనకి మరొక పోర్ట్ఫోలియోని, ఇంకా మిగతావన్నీ కూడా మిగతా 11 సింగిల్ మోర్ ఓవర్ సింగిల్ పోర్ట్ఫోలియోలే ఉంటాయి. అవి మనకి చాలా ఈజీ. నాలుగవది మౌలానా అబుల్ కలాం ఆజాద్. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఈయన విద్యా శాఖ మంత్రిగా, అప్పుడు మొదటి విద్యా శాఖ మంత్రిగా పనిచేశారు. ఐదవది డాక్టర్ జాన్ మథాయ్. డాక్టర్ జాన్ మథాయ్ ఈయన రవాణా శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. అలాగే నెక్స్ట్ ఆరవది సర్దార్ బల్దేవ్ సింగ్. 6వ శాఖ
సర్దార్ బల్దేవ్ సింగ్. ఈ బల్దేవ్ సింగ్ గారు డిఫెన్స్ మినిస్టర్ గా పనిచేశారు. రక్షణ శాఖ మంత్రిగా బల్దేవ్ సింగ్, సర్దార్ బల్దేవ్ సింగ్ పనిచేశారు. అలాగే 7వది బాబు జగజ్జీవన్ రామ్. బాబు జగజ్జీవన్ రామ్ గారు మనకి కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. కార్మిక శాఖ మంత్రి, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే డాక్టర్ సిహెచ్ బాబా. డాక్టర్ సిహెచ్ బాబా ఈయన వాణిజ్య శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. వాణిజ్య శాఖ మంత్రిగా డాక్టర్ సిహెచ్ బాబా. నెక్స్ట్ 9వది రఫీ అహ్మద్ కిద్వాయ్. రఫీ అహ్మద్ కిద్వాయ్. ఈ రఫీ అహ్మద్ కిద్వాయ్ అన్నటువంటి ఈయన సమాచార శాఖ మంత్రిగా పనిచేశారు. సమాచారం లేదా సమాచార శాఖ మంత్రిగా పనిచేశారు. నెక్స్ట్ రాజ్ కుమారి అమృత్ కౌర్ 10. రాజ్ కుమారి అమృత్ కౌర్ ఆరోగ్య శాఖ మంత్రిగా ఈమె పనిచేయడం జరిగింది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ క్యాబినెట్ లో పనిచేసిన ఏకైక మహిళ. అలాగే 11వది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈయన న్యాయ శాఖ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయ శాఖ. అలాగే 12వది ఆర్కే షణ్ముగం శెట్టి. ఆర్కే షణ్ముగం శెట్టి ఈయన ఆర్థిక శాఖ, ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ ఆర్కే షణ్ముగం శెట్టి. అలాగే 13వది శ్యామా ప్రసాద్ ముఖర్జీ. శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఈయన పరిశ్రమలు, ఇండస్ట్రీస్ అంటారు, పరిశ్రమలు మరియు సప్లైస్ లేదా పంపిణీ అంటారు, సప్లైస్ మినిస్ట్రీగా ఈయన పనిచేశాడు. అలాగే మనకి చివరగా ఎన్వి గాడ్గిల్ 14వ మంత్రిత్వ శాఖ. ఎన్వి గాడ్గిల్ ఈయన వర్క్స్ పనులు, అలాగే గనులు, మైన్స్, అలాగే విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు. వీళ్ళు 14 మంది. అంటే ప్రశ్న రేపు మీకు ఎలా ఇవ్వచ్చు అంటే, స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి హోంశాఖ మంత్రి ఎవరు, మొట్టమొదటి ఆర్థిక శాఖ మంత్రి అని, మొట్టమొదటి ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు, మొట్టమొదటి మహిళ స్వతంత్ర భారత క్యాబినెట్ లో మహిళా మంత్రిగా పనిచేసింది ఎవరు, అవి కాకుండా వారి శాఖలు, వారి పేర్లు ఇచ్చి స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి క్యాబినెట్ లో పనిచేసిన వారి శాఖలను జతపరచండి అని మ్యాచింగ్ టైప్ ప్రశ్న కూడా వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి మై డియర్ డిఎస్సి ఆస్పిరెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.